తిరుపతికి రేపు జగన్ వెళ్ళబోతున్నారు. తిరుమలలో బస చేస్తారు రేపు సాయంత్రానికి వెళ్ళి. అదే సందర్భంలో ఎల్లుండి దర్శనం చేసుకోబోతున్నారు. సరే, ఈ కాంట్రవర్సీ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, మరొక వైపున జనసేన కావచ్చు, ఏదైతే జగన్ ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి, అఫిడవిట్ మీద సంతకం చేయాలని చెప్పడం, ఆల్రెడీ అఫిడవిట్ మీద గతంలోనే ఒకసారి సంతకం చేస్తే ఇంక అక్కర్లేదని చెప్పి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. అడ్డుకుని తీరుతామని చెప్పి ఇటువైపున వీళ్ళు వాదిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా రూల్స్ పాటించండి అంటూ నారా లోకేష్ కూడా స్పందించినటువంటి నేపథ్యం ఒక ఎత్తు అయితే, ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి దర్శనం ఎలా జరుగుతుంది, జరగనిస్తారా జరగనీయరా, తిరుమల తిరుపతి దేవస్థానం అడ్డుకుంటుందా, మధ్యలో వీళ్ళు అడ్డుకుంటారా, ఓవరాల్గా ఈ వ్యవహారానికి సంబంధించి అయితే అక్కడ ఉద్రిక్తతలు లేకుండా చూసుకోవడం కోసం సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ని ప్రయోగించారు. తద్వారా ఎవరైనా సరే ఆందోళన చేయాలన్నా, ధర్నాలు చేయాలన్నా, నిరసనలు చేయాలన్నా పర్మిషన్ తీసుకోవాలన్నటువంటి ఆదేశాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం, పోలీసులు తమదైనటువంటి బాధ్యతని తాము నెరవేరుస్తున్నారు. మిగతాది ఏం జరుగుతుందో చూడాలి.